సీసాల వల్ల కొడుతుంది వీని పని ఇట్లా కాదు వీని పని చేద్దాం ఏం చేయాలి ఏమన్నా ఏదో నోట్ చేసిందా కుదరబ్బా ఏంది ఇంత చిచ్చోరా నిజత పోతుంది వాడిని ఇడవద్దబ్బా మనకు చుట్టాలు అవుతారు కదా చుట్టాలు గిట్టాలు అంటే ఇది మంచిగా అదే మాట్లాడతావు నీ చిచ్చోర పనులు ఏం మాట్లాడతావు ఎట్లా చేద్దామంటావా మరి ఎట్లా చేద్దాము అట్లా చేద్దాము పిట్లు చేద్దాం కాదు ముంగల్కి వచ్చిన పని కావాలి వాడిని ఏదో నోట్ చేసిన దాకా మన దమాకి పని చేస్తలేదు ఎవరైనా ఉంటే విలువ ఉన్నారు కానీ మాట వస్తుందో మని ఇక మాట వచ్చి చుట్టాలు కాదు భయం మన మీద రాకుండా నేను భయంలో పెడతానే నీకు ఎందుకు నేను చెప్తున్నా కదా నువ్వు చెప్పింది తినవా అంటే రామన్న ఏడున్నవే అవునా జరంత పని ఉన్నదే ఈ బుగరాములు ఇంటికాడు ఉన్నదా లుంగి మీద ఉంటేమన్నాయదా జరా పని ఉంది అర్జెంట్ ఉంది మంచిది మంచిది అన్నా ఏమన్నా తెలిస్తే బదలామవుతుందో మన కింద మీద అయితే కష్టం అవుతుంది బదలాం అంటే మేమే బదలాం లేదు బాసింగాలు లేవు బాదుషలు లేవు ఆ పూలంగి పట్టుకొని ఈ పూలు వాళ్ళు మన చక్క అయితే అంగడికి మళ్ళీ అంగడికల్లా వాడు ఊళ్ళకి వెళ్ళి వాళ్ళు పూలంగి ఇంకో మన బుజ్జి మాట అయిన పిల్లగాని ఆ పిల్లని దగ్గరికి ఎందుకు పోతాం వీళ్ళు చక్క చేస్తే వాడు ఆటోమేటిక్ ఇడిచి పెడతారు అన్నీ అయిపోతాయి ఊకో నువ్వు ప్రతిదానికి అనుమానం చేస్తావు అనుమానం పాత రోగం ఊకే ఏమా గౌడ్ సాబ్ తిన్నావా చెప్పమంటావా అన్న ఇక నీ చెప్పమంటావా ఈ మంట ఆ మంటలు జరా నేను చెప్తా ఏం లేదు ఇంకా మన ఇంటే మన ఊరు వెనుక శేఖరన్న చేనులుగా పోషమ్మ కూడా వెనుక శేఖరన్న చేను లేదా ఆ చేను జాలి లోపల సీజన్ తాగుతున్నాడు పలగొడుతున్నాడు మరి కలిసీసాలు కాదు వాడు బీర్లు తెచ్చుకుంటూ ఏడికెళ్ళి తెచ్చుకుంటూ మాకు తెలియదు పట పలగొడుతుంది మనకి ఎట్లుంటుంది పంట చేనులో పలగొడుతుంది ఏమంది అని చేనే పట్టుకురా పట్టుకోతాం దాని శంకరే ఒక విషయం చెప్తున్నా మేము పట్టుకోమన్నట్టు కాకుండా పట్టుకురాజారు ఎందుకంటే నీకు చెప్తా జర వాళ్ళు దూరంకి చుట్టాలు అవుతారు బదలాం అవుతారు అట్లా దాని ఏమన్నా అట్లేం లేదా శంకర్ పోందా ఇవెందుకు ఎట్టినావు నాయన నాకు పెట్టుకోమ్మా మతి ఉంటది పెద్ద మనుషులు ఇచ్చినట్టు నా దగ్గర మంచి ఉన్నాయి నాయన ఇది మంచిగా కాకపోతే మన మన్నంటి నా దీనికి ఇగో ఇవి రాగి ఉంటాయి ముద్దుకుంటది అంటానా అన్న నేను మంచిగానే ఉన్నాయేమో కానీ ఉన్నాయి కదా ఎందుకు మళ్ళీ అంటావు ఎవరు తెచ్చిచ్చారు న్యాయమ్మా అవి నేను తెచ్చుకున్నాయి నువ్వు తెచ్చుకున్నావు అంత బుగులు పడబడుతుంది నువ్వు మళ్ళీ పిల్ల వచ్చేయమన్నా అంటే చూసి పిల్ల అంటే ఆమె తెచ్చిన తల్లిగారింటికి వెళ్ళి ఆమెకు పెట్టిన అల్మార్ నిండి అట్లనే ఉన్నాయి నేను వద్దంటున్నాను ఆమె తీసుకోపోతే వద్దనాలే కానీ నువ్వు నేను తెచ్చుకున్నాయి మీ అమ్మ తెచ్చినాయి అవి నేను ఒట్టిగానే ఇస్తున్నాను అమ్మ కొండబో నువ్వు ఉండనిపో తల్లిగారికి ఆశ ఉంటుంది ఇంటికాడ ఆశ ఉంటుంది ఉంటుంది కానీ ఆయన మళ్ళీ ఏమన్నా అనుకుంటే మళ్ళీ ఎవరు ఏమనుకోరు నువ్వు పరద పూసి పెట్టకు నువ్వు కొండబొమ్మ నువ్వు నన్ను నువ్వుకే సతాయించకు తెచ్చిపెట్టి ఒక కొండబో రాని బస్తాలు ఇంటుకొని కొండబో అంటే కథలు పడతా నెమరు పెట్టవా నువ్వు ఇంకా నెమరు పెట్టు విషయం లేకుండా మాట్లాడక అట్లనే చెప్పు తీసి మన పట్టకార పెట్టి చెవులు ఒడి పెడితే అట్లనే ఏమనుకుంటున్నావా నిన్ను మింగనీకే తెచ్చిన అనుకుంటున్నావు గట్ల నమ్ముతున్నావు ఎయిరా అక్కకు 1 2 3 4 5 ఉండను తిను నువ్వు తిను ఉండను రా తిన్ను తినవి తినను నాయన వద్దన్నంత మాత్రం నోట్లో పెట్టుకుంటావు అలాగే అక్కడే పట్టకార పెట్టి తింపుతా నువ్వేమనుకుంటున్నావు పంది మింగినట్టు మింగుకుంటా ఏ అంట్లా ఎంగిల్ చేసింది కూడా వేస్తావా ఇప్పటికి 4-5 మింగిన ముచ్చట పెట్టేంత సేపటి అక్క మస్తు తీసుకోమంటది ఆమె మాట వరుసకు నువ్వు వాడ పెట్టి సప్పుడు అక్కడ పొయ్యింత ఏమున్నాయో కూరగాయలు ఏమన్నా ఉంటే ఎగిరా అక్క పోతుంది 4 రోజులకు ఇంత వారం దినాలకు కూరేరకు గొడవతా ఆ పొట్టి కూర ఆనపకాయ ఇంకేంటి ఉన్నాయో చూడు పోరాని తేని ఒక్కమ్మ నువ్వు ఎందుకు వద్దంటావు అన్నిటికీ పువ్వులు పడతావు నువ్వు ఉండను మీరు తింటారు కదా అంటాను అందరం తింటాం ఇక తినడం లేవడం మళ్ళీ తెచ్చుకోమా ఆడ కుప్పలు పెట్టి అమ్ముతూనే ఉంటాడు చివరస్తా కాడ ఇక పొద్దుముఖంగా పోతే 4 గొట్టంగా దొరుకుతూనే ఉంటాయి అమ్మ మాకు మిగతాన్ని ఎవ్వరు అమ్మరు మా తాన చేనుల పంట
కుప్పలు పెడతారు 2 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు మేము తెచ్చుకుంటాం ఎప్పటికీ తెచ్చుకొని తింటాం మీరు గొడవడ్డామా చెప్పినప్పుడు తినాలే పెట్టింది తినాలి ఇప్పుడు నాయన ఉల్లిగడ్డ మిరపకాయలు కరివేపాకు ఆలుగడ్డ వంకాయలు అన్నీ ఉన్నాయి కరివేపాకు ఎర్రియాపాకు అన్నీ కరివేపాకు ఎర్రియాపాకు అన్నీ ఎవరు చెప్పిర్రా కళ్యామాకును కరివేపాకు అంటే కరివేపాకు కరియంగు నదరది పచ్చది కరియంగు నదరది పచ్చది మన శివాలు ఇక్కడ అంగాల్లో పోతే అట్లనే అంటుంది మళ్ళా ఇయ్యిరా అక్కడ ఇయ్యి ఈయన తప్పినోడవు మిరపకాయలు మంచిగా జానడు బుట్టి పెడతావేం రా ఏం కాదు ఉండదు మంచిగా ఉంటుంది కొండ ఏం కాదు పోయిరా రే బుట్టి ఆమె కూడలమ్మ చూస్తే అది బుట్టి కూడా ఆమె తెచ్చుకున్నది ఆమె ఇవి చిక్కేంటికెళ్ళి తన తీసుకున్నదిగో తీసుకున్నదిగో ఇది ఒట్టిదే సామాన్ ఒట్టివే అల్కటివి అమ్మ ఇవి 2 రూపాయలు కూడా ఉంటాయి కానీ అవిటికి ఓ పెద్ద మళ్ళీ ఇది వాయ అది వాయ అంటారు ఇక శితము ఇదవుతుంది ఆ బస్తా ఎవరితో నన్ను పంపి ఆమె ఆ బస్తా కూడా మళ్ళీ లెక్క పెడుతుంది ఆమె ఎక్కడ పోయా నా బస్తా బస్తా పంపి అన్ని కూడా కానీ ఇగో నువ్వు అక్కడ పో చూడ ఘోరమున్నదా వీడు వేసినట్టే ఉన్నాయి ఉల్లిగడ్డలు కూడా తీసుకుపోయి నములురా ఓకే మిరపకాయలు ఉల్లిగడ్డలు తీసుకుపోయి దిష్టి తీసేసినట్టు అవుతుంది ఇన్ని జీడి గింజలు కూడా పెట్టు నములుతాడు మూతి అంతా కొడంగలేక అవుతుంది ఏమైందిరా అట్లా చూస్తావు ఇప్పుడు బస్సు లేదు బిడ్డ పిల్లగాడు దించొస్తాడేమో మరి ఆనమోగులు కూడా అవుతున్నది పోతావురు ఇప్పుడు పోతానాయన మళ్ళీ ఉక్కుతాడు ఆయన ఫోన్ చేసా కదా తొలిమంటాను ఏమంటాడు ఆయన్నేమో ఓ ఇంత పొడుగు ఎగురుతాడు ఆయన ఇక 12 గొట్టెటకాలు రావాలంటాడు 12 గొట్టెటకాలు అంటే ఒక గంట అటు ఇటు కాదా అమ్మ అంతే టైం పెడతారు 12 గొట్టకాలు వస్తే రా లేకుంటే అక్కడనే ఉండి అమ్మగారు తనంటే ఏమిందో అది నేను ఇంటనే ఉన్న ఫోన్లో ఓయమ్మో ఇంటి తప్పు గజం ఎగురుతున్నాడు ఆయన ఏమిందో అట్లనే అంటాడు ఆయన అందుకే పోతా జల్దీ మళ్ళీ పొద్దుముక్తూనే ఉంటుంది పో బరువు శానన్నది ఇక్కడ రారా ఈయన తప్పినాడు ఇక్కడ రా అగో ఈయన ఏడికెళ్ళి రాబట్టే ఏడిపోయినవా మనుషులు చుట్టాలు ఇంట్లో ఉన్నప్పుడు అన్నా ఉండనికి రాదా ఏందా అంతా అగో మన్న అంతా అంటే ఇది ఏందిరా అది అరే ఏమిందిరా ముట్టుకొనియో పట్టుకొనియవు ఉండమ్మా నువ్వు ఆయనదేం పట్టుకున్నావు నువ్వు ఎక్కడ పోయిండో ఏడో తలిగించుకొని వచ్చిండు ఏమిటికమ్మా ఏడుసు అమ్మా ఏమైందిరా ఇప్పుడు ఎప్పుడు కాదురా నిన్ను ఎవడు కొట్టింది చెప్పు ఇప్పుడు ఎత్తు వాళ్ళ లేవు నడు పోంది అన్నాడు ఉండవా ఏడుతుంది అది ఏడుతుంది ఏం కాదు ఊకో నువ్వు ఊకో ఏడవక్కమ్మా పండుగ పూటల్లా ఉండు ఉండు జర సైజ్ ఉండు ఏం కాదు ఉండు అందరం మంచిగానే ఉన్నాము నా పండుగ గురించి వానికి ఏం కాలేదు ఉండవా నువ్వు మూలు కూడా ఎక్కువైంది నీది ఇంత ఉంటే ఇంత చేస్తారు పండుగ పూటలు ఎవడు పోమన్నాడు నేను బయటికి ఏడుకోయినా చెప్పు నాయన అడుగుతుండగా తమాషాలు చేస్తారు ఒకడొకడు బట్టె బాజీ లెక్కలని చేసుకుంటా ఆమె పోయేమో కదా మీరు ఏడుకోయినా ఫోన్ చేస్తే కూడా ఎప్పుడు బిజీ వస్తుంది ఫోన్ కూడా లేపుతలేడు దిశవాతల మనసులు దిశవాతల లెక్కలు కరా బిడ్డ ఆడా కూర్చో నేను తెస్తాను ఎంగేజ్మెంట్ అయ్యే టైంలో ఏంద్రా గిట్లా అన్ని గిట్లా వేసుకుంటున్నావు అన్నీ వస్తుంటే కుక్కలేంట వాడయా మరి ఎవరింట వాడరా వచ్చినావు ఏడేడు దాకా ఇక్కడ దాకినాయా అరే ముట్టని అసలు బాగానే తాకినట్టున్నాయిరా ఎంగేజ్మెంట్ చేసుకునే టైంలో అక్కడిక్కడ తిరిగి ఇవన్నీ కథలు ఎట్లా పడుతున్నావు నువ్వు బిడ్డ ఇగో ఈ పండుగ చేసిన గారెలు పూరీలు ఉన్నాయి ఇవి పెట్టుకో ఈ బట్ట పిల్లకలు పెట్టుకో అవన్నీ నాకు ఇప్పుడు ఇట్లా పెట్టుకోమ్మా పిల్లలు తింటారా చూస్తారు అమ్మొచ్చి అంటానంట చూస్తారు ఇగో ఏమన్నా ఇంత తినేటి వస్తువులు ఉంటే
ఇక ఇప్పుడు నువ్వు ఏడ దిగి బస్సులు ఎక్కేటాకలా ఏడ కొనుక్కుంటావురా మళ్ళా కొండవు అవి కొండవు ఆ గారెలు పూరీలు చాలా అద్దుకొని తింటారు పిల్లలు. నేను బాగా మాట్లాడుతూ ఇగో ఓయ్యా పోయి దించిరా, ఎవరింటికి వాళ్ళు పోయేవాళ్ళే. వచ్చినప్పుడు టైంతో దించిరండి. యాళ్ళకి వచ్చింది ఆమె పండుగ పూటల్లా మళ్ళీ వచ్చి ఆయన ఇది చేస్తాడు. రేపు పొద్దుగాల మాట వస్తుంది. ఆ పిల్లలు స్కూల్కి పోయేటోళ్ళు ఉన్నారు. ఆమె పోబిడ్డే పోయేం కాదు. ఏడ్చుకుంటూ తోలిస్తే బాగుండదు కానీ ఆయన రేపు తోలిద్దాము. నువ్వు ఇట్లా ఎందుకు చేస్తావురా నువ్వు? అలా ఈమె ఏడుస్తుంది. 2 పాలు పోయేస్తే అత్తగారింటికి అవలగానిలాకి వస్తేవి వాళ్ళు తోలినారా నీకు? నీ ముఖం చూస్తే ఈమెను తోలియొద్దా? ఆమెను ఆడికెళ్ళి తోలకరావు, ఈమెను ఈడికెళ్ళి తోలకపోతే మన ఇంటికి మాట రాదారా? ఉన్న ఆడపిల్లని తోలకపోతేవి, మన ఇంటి ఆమెను తోలకరాకపోతేవి ఏమింది ఇది? రామంటే వస్తారా పో అంటుంది. మళ్ళా పోయినప్పుడల్లా కోడి కూరలు చీయ కూరలు బాగా నీ తినుకుంటా బాగా మట్టగా పూరీలు అవి మింగొచ్చుకుంటా 3 పాలు పోయి వస్తేవి మంచిగా కమ్మగా పుల్లగా బగార బువ్వ వేసి వండి పెడుతున్నారు. ఇక పోయి వస్తా అత్తమ్మ, ఇక దండం పెడతా మామ అంటాను. అక్కడనే తిరుగు. పూరీలు ఏం లేవు అన్నీ అయిపోయినాయి ఆడ. ఎవరే ఈయన తప్పినోడా? పూరీలు నువ్వు నమిలితే పూరీలు ఏందిరా? పచ్చిపిండి కూడా ముద్దలు కట్టి మింగుతావు శాంగుల పిండిలో పెట్టినట్టు. నీ ముఖం చూస్తే ఇట్లున్నాడమ్మా. నాకు ఏమిందిగా దించురా. నువ్వు ఆ బట్టలు ఇచ్చేసి వేరే బట్టలు వేసుకపో. మనము ఆడ చేనకాడ పని ఉన్నది పోవాలి. దా బిడ్డ పట్టుకొస్తుందా? నేను పట్టుకొస్తాను. నువ్వు ఆ బండి తీసుకుపో. నువ్వు బండి తీసుకురా పో. అదాన్ని తుడుచుకొని ఇంత దా బిడ్డ దా. ఏడవకు, పోయేటప్పుడు ఏడవద్దమ్మా. పోరా బండి చంద్రాము అది ఇక్కడ తీసుకురా బిడ్డ తీసుకురా. బయటికి రారా ఈ అక్కకి. మొక్కు దీవెనారతి చల్లగా ఉండాలని కడప మొక్కం. ఏమిందిరా చేతులు చేసేది? కాలు మొక్కుడు చేతులు చేస్తున్నారు. మొక్కు కాలు మొక్కు దండం పెట్టుకోవాలి. పోమ్మా. ఇగో పైలము ఏమన్నా కూడా అయినా ఏమనకైనాను ఇక ఒలిరి ఆయన్నే 5 నిమిషాల్లో చల్లగా అవుతాడు. ఏమిటికి మాటకు మాట ఏమిటి కోతావురా నువ్వు? బావ నువ్వు గల్లబడతావా ఏమిది? మరి ఫోన్ చేయండి. నేను ఆమెకి చెప్పుకుంటున్నా. ఓ బిడ్డ ఇగో ఏమన్నా కూడా ఏమనకు. ఎట్లా నువ్వు ఎట్లా అంటే గట్లే అను. అయ్యేదేమున్నది పోయేదేమున్నది. ఇంత దాకా వచ్చినాం బిడ్డ. మళ్ళీ ఇప్పుడు కొనజాలకు కోతేసాం ఎందుకమ్మా? ఊకే లొల్లి పెట్టుకోకున్నాడు. పోండి పొద్దుపోతుంది పోండి. ఆనమొగలు అయితే పోయేసొద్దే. పైలేమమ్మా ఇది నడమ పెట్టుకో. ఇట్లా ఈ వెనకకు పట్టుకో బిడ్డ. ఈడ పట్టుకో. ఈడ గట్టిగా పట్టుకో. ఈడ పట్టుకో. ఇది హ్యాండిలా ఏమి పట్టుకో. ఇక్కడ ఉంది నాయన అది అక్కడ పట్టుకో. తమ్మిని మీద చెయ్యి. ఓ చెయ్యి గట్టిగా పట్టుకో అని అంగి పట్టుకో. పో బిడ్డ మెల్లగోరా. అది నెత్తికి అది పెట్టుకుంటే ఏం రోగం వస్తుందిరా? గీందాక అంటానంటే పోయిరా. మెల్లగమ్మా మెల్లగా. ఏమన్నా ఏం చేస్తారా? దానా కూసో కంపెనీ. ఏం కంపెనీ ఇవ్వాలి? ఏం కంపెనీ అన్న? బీర్ తాగుతావా? బీర్ దాటం లేక కనబడుతున్నా. బీర్ తాగకపోతే కోటారు తాగు. మరి అంటే కోటారు బీర్ దాటం లేక నీ దగ్గరకు వచ్చారు అనుకుంటున్నావా? అన్న ఆ 2 కాకపోతే ఒట్టి స్టఫ్ తినే వాటర్ బాటిల్ కంపెనీ ఏముంది? ఏం కంపెనీలో కనబడుతున్నా నీకు? వచ్చి గలీజ్ పనులు చేసుకుంటా హుషారుగా పడుతురా అన్న. ఒక్క నిమిషం చెప్పు. ఎంత చెప్పు. ఇలా వాడన్నా స్టాండ్ ఉండు. ఇప్పుడు ఒకటి ఉంటుంది అన్న కంపెనీ ఏమంటే కాంట్రవర్సీ అంటున్నావు నువ్వు. ఎట్లుంటుంది తెలుసా? ఇప్పుడు మనకు సిటీలో ఏం చేస్తారు తెలుసా?
పట్టుకో తీసుకోరా శంకర్ తీసుకో పట్టుకో తీసుకో రా 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 ఇది ఉండే నేను ఒట్టిగా లేనే అన్న డ్రింకులు ఉన్నా మంచిగా ఉండదు చెప్తున్నావు చూడు. ఆడుకోతావు బిడ్డ ఆడుకోతావు నీ డిక్కి వలగాలని పోతావు నువ్వు పోతావా ఏడుకోతావు దొరుకురా ఇంకేడు దాకా కురుకుతారు ఏడుకురుతారు నాది గోల్నాక నీకు నా గిర్క కూడా దొరక కాకా అంగి మీద అంగి గోల్నాకోతో పెట్టుకుంటే పలుగుతుంది పుంగి పుంగి దాకా तुम्हारी ఇప్పుడు ఉట్టిగా ఉసికిపోయా శంకర్ అమ్మ దొక్కితే గుద్దులు గుద్దే ఇది ఎంత నొస్తుంది నేనేమని చెప్తున్నా నాయన మొత్తం నాకు మొత్తం ఉన్న కాడికి అక్కడే మొత్తం పూర నొప్పి అయిపోయి ఏం చేయాలి పని అమ్మ పట్టుకోదామంటే పోతాం కానీ అది అవి బాగా పాయా దాని అమ్మ అరే చెప్పులు ఎక్కడ శంకరి అరే ఎంత ఉరుతుంటే అక్కడనే పోయి అవి చెప్పులు అరే నేను చెప్పే తాగి బాగా దెబ్బలు తగినట్టున్నాయి నాకైతే ఒళ్ళంతా గుణమైపోయింది పెద్ద పెద్ద తీసుమార్గాలన్నా చూడేది చెట్టు గట్టి కొట్టినారని ఆయన కానీ బీ పట్టుకోకపోతే ఇప్పుడు ఆ జంగాయతో ఏం మాట వస్తుందో కానీ తెయ్యి మాత్రం సాప అయిపోయింది ఆయన ఏం అర్థమైతే లేదు. ఇక నేను అదే మళ్ళీ నాకు యాద్ చేయకు ఎందుకు సుత్తీరిక వద్దు అనుకున్నా వైపు ఊకే ప్రతి దాన్ని ఎందుకు యాద్ చేసుకో వద్దుగా మనసు ఖరాబ్ చేయకు. అగో ఇక ఏమైనా వస్తుంది ఎక్కడ ఏడు వాడు ఈ అంగి అయితే వాందే ఈ పూల అంగి వాందే ఈ బస్తా అయితే నేను చూసిన అదే ఇది అందే ఏడేవాడు చెట్టుకి గట్టి బట్టలు ఇప్పుకొని చెట్టుకి గట్టి రావని ఏడ చేసి వచ్చారు ఏమైనా చెట్టుకు గట్టి కొట్టిర్రా ఏం రామన్నా కొట్టివి తెచ్చిర్రా ఏ చెట్టు లేదు లొట్టి లేదు అన్నావు ఆడెక్కడ మనిషా పోలరిచి కొడితే ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి బురద కంచెలకు దుంకుతా ఉన్నాడు పెన్షన్ నుంచి దుంకి అవతల పడ్డాడు వాడు మనిషి కాదయ్యా మామూలు మనిషి కాదు అబ్బో చాలా కష్టం. ఇగో ఇది దొరికింది ఇగో ఈ అంగి ఇగో ఈ బస్తా ఉన్నది ఇక తీసుకొని ఏం అర్థం పోరాడు దుడ్డగాని లేక ఉన్నాడు ఏ కొట్టి ఇక్కడ అర్థం కాకుండా ఆ శ్రీనివాసరావు తనకు గ్లూకోజ్ ఇంత సూర్యం తెప్పించుకుందాం. భలే మంచి కమిటీని వేసినావా అబ్బా అరే బా పైలవాన్ల కమిటీని భలే మంచిగా దొరకబట్టినావు. ఓడేమో రాతం అమ్మేటోడు రాతం తాగేటోడు భలే జోడి కలిపినవా నువ్వు. అబ్బా నాకు చెప్పిన నేను ఎవరు నన్ను చూస్తుంటే కదా ఈ కానపురంలో పోడు కొడు దుడ్డగాలినట్టు ఇద్దరు పట్టి జంపు చేసి పట్టుకొస్తుంది. ఎట్లా చేద్దామన్నా మరి ఈ బ్యాగు ఈ అంగి ఏం చేసుకుందాం పడేతున్నా అక్కడ నేను తొడుకోమంటలేనే రాగు వాడు పోరడేమో గోల్ నాక చెత్తూరు నాక బహదూర్పుర నాక అన్నాడు కదా అట్లా కత్తులు బొత్తులునే వాని కథ ఎందుకు నిజంగానే పట్టిన కూడా ఊరోడా చూద్దాం తెలుసుకోవాలి తొందర ఎందుకు అద్దాలు ఉన్నాయే మంచిగా అద్దాలు అంటే ఈ సేవల జాతర అద్దాలకి లబ్బరివిగో అంతేనా ఏం అద్దాలు పెద్ద కీమత అయిన సామాన్లు ఉన్నాయి చూడు ఇంకేమున్నాయి చూడు ఏమున్నాయి దువ్వెనున్నది పౌడర్ డబ్బు ఉన్నది దుప్పటి పెళ్ళాక పెట్టుకునే దుప్పటి పెట్టుకున్నాడు ఇది కవర్ రేటు కవరా అవు కదా ఏమో డబ్బు ఉన్నట్టున్నదనా ఏమో డబ్బు ఉన్నది తీతనా ఏం డబ్బున తీవా డబ్బున ఏదో తీసుకుంటాను మెల్ల చూస్తుంది వాయబ్బో డ్రైయర్ ఉన్నది కదా నీ డ్రాయర్ చల్లకుండా నీ అల్మాల్ డ్రాయర్ తీస్తున్నామే మేము డబ్బుల డ్రాయర్ లేక 34 నంబర్ ఉన్నట్టుంది డ్రైయర్ బాగుంది ఈ దానికి వాయబ్బంటే నేను ఇంకేముందంట నేను పరిచయం అయితే అందులో పెట్టి అక్కడ ఎట్లా చేస్తామన్నా ఎట్లా చేస్తావే నేను అందులో పెట్టమంటే ఎట్లా చేస్తా అంటున్నావు ఊకే తొడుకో దొడుకుంది నాకు ఈ డ్రైయర్ మీ డ్రైయర్ దొరకకపోతే ఈ డ్రైయర్ మీద అంగి కూడా దొరక మంచి మీ డ్రైయర్ దొరకకపోతే ఈ డ్రైయర్ మీద అంగి కూడా దొరక మంచి చాలా మంచిగా అవుతావు వేసుకో మరి అంగి కూడా వేసుకో ఒక డ్రైయర్ అయితే మాట్లాడతావా నన్ను ఈ కారం తప్పినోడు దుకాణం పెడితే ఏమో అన్నట్టున్నది ఏం మాట్లాడుతావు దుకాణం ఏమంది ఈ కారం ఏమడా నన్ను పిలుస్తావు ఎట్లా చేద్దామంట నన్ను అడుగుతావు మళ్ళీ నేను ఈ కారం తప్పి నా దుకాణం అన్నది లేకపోతే దుకాణం ఏమంది ఈ కారం ఏమంది గిరాకీ ఇవ్వడు ఏం మాట్లాడతావు ఇంకేమో వస్తువులు ఏమన్నా
పనికొచ్చేటివి ఏమైనా చూడవా అంటే అవి తీస్తున్నాయి ఇవి తీస్తున్నా అంటావు. ఏమో మెత్తగా జరుగుతున్నదా ఇక మెత్తగా గట్టిగా పుల్లగా నేను చూడ ఏమన్నా చూసుకో ఏమని చేసుకో నేను చూడను అతను కాదు. ఏమో వెళ్ళిందానా ఇంట్లో ఇది నేను ఎన్నో చూసినబ్బా. ఇది మన చుట్టం పెంట వేయలేడా పెంట వేసుకునేది ఎర్రచెల్లు ఎప్పటికీ ఆయన వేసుకుంటాడు. ఇది ఆయనది, ఇది మన పెంట అది మీ చుట్టం పెంట అది. అవునబ్బా ఇదే నువ్వు మధ్య వేసుకోవాలే. అరే అవు మరి దండ్యాల మీద బట్టలు ఎత్తుకొస్తాడా ఏమన్నా ఇది ఇట్లా అంటున్నావు. మొన్న పిల్లాడు మన పిల్లని చూసిన పిల్లాడు రాలేడావా ఇద్దరు కలిసి వచ్చారు కదా. అవును. అయితే ఆ ఇంటికి వెళ్ళి వచ్చేటప్పుడు గిట్ట నెత్తికి పొత్తికి బైక్ మీద వస్తుంటే చెవుల గిట్ట కట్టుకొని వస్తే గిట్ట ఒకటే బ్యాగ్ ఉంది కదా, ఇద్దరు బట్టలు ఒకటే బ్యాగులు ఉన్నట్టున్నాయి. అలా పెట్టక్కడ పెట్టు చూద్దాం దొరికినప్పుడు వాళ్ళకి చూడా లేకపోతే ఎవరికని చెప్పి లోపల పెడుతున్నా మరి పెట్టుకో లోపల పెట్టుకో అక్కడ పెట్టుకో. ఎట్లున్నావే? నేను మంచిగా ఉన్నా. అమ్మ గిట్లా మంచిగా ఉన్నారా? అబ్బా సిగ్నల్ సరిగ్గా లేవే, అందుకే నేను మాట అస్సలు చక్కగా వినబడతలేదు. మంజులా ఆగో బాబు కూడా ఏందో పిలుచుకుంటూ వస్తున్నాడు కానీ మళ్ళీ మాట్లాడతా సరేనా? అయ్యి బాబు నాకోసం తెచ్చినావా బ్యాగ్? ఈ బ్యాగ్ తీసుకో అమ్మా. బాబు ఎంతసేపు అమ్మా బరువు అవుతుంది? అయ్యో అంగి మర్చిపోయాను అమ్మా, ఈ అంగి కూడా తీసుకపో అక్కడ. ఏమైందమ్మా నవ్వుతున్నావు? నేనా బాపు నవ్వినానే? పో తీసుకపో అక్కడ అయిపో తీసుకపోయి ఆడైపో. కాకా గోల్ నాకా, ఏం కాకా గోల్ నాకా. మనదంతా వేరే ఉంటది, సిటీకి రా చూసుకుందాం. ఏమన్నా ఉంటే చెప్పు కాకా, వచ్చేసే గోల్ నాకా. మంజులా